హాయ్ అండి, నమస్తే. నేను వేద. వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం. మనం ఇవాల్టి వీడియోలో మందార పువ్వు మొక్క గురించి తెలుసుకుందామండి. ఇక్కడ మన గార్డెన్లో ఎల్లో కలర్ ముద్ద మందార పువ్వు అయితే పూసింది. సో దీని గురించి అయితే డీటెయిల్గా మీకు చెప్తానండి. ఈ వీడియోని రీపాటింగ్ ఎలా చేయాలి, నర్సరీ నుంచి తెచ్చిన తర్వాత రీపాటింగ్ ఎలా చేయాలి, సాయిల్ మిక్స్ అనేది ఎలా ఉండాలి అని చెప్పి ఒక వీడియో అయితే చేశానండి. మంచి రీచ్ కూడా వచ్చింది. ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, కావాల్సిన వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చెట్టు నిండా మనకి పువ్వులు పుయ్యాలి అంటే మొక్కని రీపాటింగ్ చేసుకున్న తర్వాత మనం ఎలా చూసుకోవాలి అనే దాని గురించి అయితే ఇవాల్టి వీడియో అన్నమాట. ఇప్పుడు గాలి కూడా బాగా ఎక్కువగా ఉండటం వల్ల ఆకులన్నీ పండిపోయినట్టు రాలిపోతున్నాయండి. ఆకులన్నీ చుక్కలు చుక్కలుగా ఎల్లో కలర్ డాట్స్ పడిపోతున్నాయి. అలాగే మొగ్గల పైన కూడా చిన్న చిన్న చీమలు వచ్చి ఉంటున్నాయి అన్నమాట. అలాగే ఒక బ్లాక్ కలర్ పురుగు లాంటిది చిన్న చిన్నవి దోమల్లా వస్తున్నాయి అన్నమాట. సో ఇవన్నీ రిమూవ్ అయిపోవాలి. మొక్క బాగా హెల్తీగా ఉండాలంటే నేను చెప్పే ఈ టిప్ని మీరు ఫాలో చేయండి. మీ మందార పువ్వు మొక్కనే కాదు, ఈ ముద్ద మందార పువ్వు మొక్కనే కాదు, ఏ మందార పువ్వు మొక్కకైనా మీరు వాడుకోవచ్చు. ఎక్కువగా కేర్ చేసుకోవాల్సిన మొక్క ఏంటి అంటే అది మందారపు మొక్కే అండి. చాలా కేరింగ్ కావాలి ఈ మొక్కకి. అలాగే మనం ఎంత బాగా ఈ మొక్కని చూసుకుంటామో, ఎంత హెల్తీగా ఈ మొక్కని చూసుకుంటామో అన్ని పూలు వస్తాయి అన్నమాట. చాలా అంటే చాలా పూలు వస్తాయండి. నాకు నా ఫ్రెండ్ ఇచ్చారు, ఈ మొక్కని గిఫ్ట్గా ఇచ్చారనమాట. నాకు ఇచ్చిన తర్వాత నేను ఒక 1 వీక్ అయిందండి నాకు రీపాటింగ్ చేయడానికి. సో 1 వీక్ తర్వాత రీపాటింగ్ చేశాను. ఇప్పుడు రీపాటింగ్ చేసి నాకు ఏప్రిల్లో ఈ మొక్క ఇంటికి వచ్చిందండి. నేను ఏప్రిల్ ఫస్ట్ వీక్లో, సెకండ్ వీక్లో అలా రీపాటింగ్ చేశాను. సో ఇప్పుడు 2 మంత్స్ అయిపోయింది అనమాట. ఇప్పుడు 2 మంత్స్ కంప్లీట్ అయిపోయింది. సో 2 మంత్స్ అంటే ఇప్పుడు 1.5 మంత్ నుంచి నాకు బాగా 1 మంత్ నుంచి అనుకోండి పువ్వులు బాగా పూస్తుంది అనమాట. డైలీ మినిమం 1-2 పూలు ఉంటున్నాయి. మొగ్గలు కూడా చూసారా, ఇక్కడ చెట్టు నిండా మొగ్గలు ఉన్నమాట. ప్రతి కొమ్మకి కూడా మొగ్గలు ఉన్నాయి. సో ఇలా మొక్కని బాగా పెరగాలి అంటే అప్పుడప్పుడు మొక్కని కూడా ట్రిమ్ చేస్తూ ఉండాలండి. ఎక్స్ట్రాగా వచ్చే బ్రాంచెస్, అలాగే కింద వచ్చే బ్రాంచెస్ని అప్పుడప్పుడు ట్రిమ్ చేస్తూ ఉండండి. ఇప్పుడు నేను ట్రిమ్ చేయటం లేదు, ఎందుకంటే ఇప్పుడు నేను మెడిసిన్ ఇస్తున్నాను మొక్కకి. ఇప్పుడు ట్రిమ్ చేయనండి, ఇంకో కొంచెం పెరగాలి కాబట్టి ట్రిమ్ చేయట్లేదు. ఇక్కడ వెనిగర్ చూపిస్తున్నానండి నేను మీకు. ఇవాళ చేసే రెమెడీలో, మొక్క గురించి చేసే రెమెడీలో మనం ఇంట్లో దొరికే వాటితోనే మనం రెమెడీ అయితే చేసుకుందామండి. ముందుగా మొక్క అంటే కుండీలో మట్టిని ఒకసారి బాగా లూజ్ చేయండి. మట్టిని ఒకసారి ఈ విధంగా మొత్తం కొంచెం చుట్టూ ఉండే మట్టిని తవ్వేసి కొంచెం లూజ్ చేసుకోండి మట్టిని. అలాగే ఈ రెమెడీ చేసేటప్పుడు మొక్కకి నీళ్లు పోసి ఉండకూడదు. అట్లీస్ట్ నీళ్లు పోసి ఒక 5 to 6 అవర్స్ అన్నా అయి ఉండాలి. తర్వాతే ఈ రెమెడీ చేస్తే మీకు బాగా పనిచేస్తుంది అనమాట. సో నేనైతే ఇక్కడ పాట్లో ఉండే మట్టిని మొత్తం ఈ విధంగా లూజ్ చేస్తున్నాను అనమాట. సో ఈ పాట్ కాదండి, ఇది నా దగ్గర ఉండే పాత డస్ట్బిన్ అనమాట. ఇందులో వేసి ఉంచాను ఈ మొక్కని. కానీ దానికి తగ్గ కంటైనర్ అనమాట, అది కరెక్ట్గా సరిపోయింది. సో ఇక్కడ 1/2 లీటర్ దాకా నేనైతే వాటర్ తీసుకుంటున్నానండి. 1/2 లీటర్ వాటర్లో 1 స్పూన్ అంతా, నేను ఒక 1/2 స్పూన్ అంటే చిన్న స్పూన్, టీ స్పూన్తో 1 స్పూన్ పసుపు తీసుకున్నాను. తర్వాత ఇక్కడ నేను పటికని యూజ్ చేస్తున్నానండి. పటికని యూజ్ చేయడం వల్ల మాకు పూలు ఎక్కువగా పూస్తాయి. అలాగే నేను వెనిగర్ కూడా వేసుకుంటున్నాను అనమాట. ఒక 10 ml దాకా వెనిగర్ వేసుకుంటున్నాను. వెనిగర్ వేయటం వల్ల ఏంటంటే మొక్క వేర్లో ఏదైనా డిసీజ్ ఉన్నా కూడా పోతుంది అన్నమాట. సో పటిక ఎందుకు యూజ్ చేస్తామంటే పువ్వులు బాగా ఎక్కువగా పూస్తాయి. అలాగే మొక్క బాగా హెల్తీగా పెరగడానికి ఈ పటిక అనేది బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో అందుకే ఈ పటికని యూజ్ చేస్తున్నా. సో పసుపు కూడా వేసాను కాబట్టి చీమల కోసం పసుపు వేసానండి. పసుపు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే అవాయిడ్ చేయవచ్చు. సో ఇది కలిపేసి మొత్తం ఇప్పుడు పసుపు, పటిక, అలాగే మనకేంటి వెనిగర్ వేసి తర్వాత మొత్తం కలిపిలా మొక్కకి పోసేస్తున్నానండి నేను నీళ్ళని. సో ఈ విధంగా మొక్కకి మీరు పోయడం వల్ల మట్టిలో ఏదైనా డిసీజ్ ఉన్నా కూడా పోతుంది. అలాగే ఫంగస్ ఏదైనా ఉంటే కూడా తగ్గిపోద్ది. సో ముందుగా మట్టి లోపల ఉండే వేర్లకి మనం ట్రీట్మెంట్ ఇస్తే మొక్క బాగా హెల్తీగా పెరుగుతుంది అన్నమాట. సో అందుకే మనకి మట్టిలో ఈ నీళ్ళన్నీ కూడా మట్టిలో పోయాలన్నమాట. ఒకవేళ మట్టిలో ఏమీ ఫంగస్ అది లేదు, బాగానే ఉందంటే మొక్క అది ఆటోమేటిక్గా హెల్తీగా పెరుగుతుంది అన్నమాట. ఒకవేళ మీకు పైన చీమలు బాగా ఎక్కువగా ఉన్నాయి అనుకుంటే ఈ నీళ్ళని ఒక స్ప్రే బాటిల్లో వేసుకుని మీరు స్ప్రే కూడా చేసుకోవచ్చు అనమాట. ఆకుల పైన, మొగ్గల పైన అలా స్ప్రే చేసుకోవచ్చు.
ఇలా స్ప్రే చేయటం వల్ల మొక్కకి ఎలాంటి హాని కూడా కలగకుండా ఉంటుంది. సో చూసారు కదండి, ఇక్కడ నేను మొత్తం పోసేసాను, నీళ్ళన్నీ కూడా పోసేసాను. ఇలా మీరు వాటర్ కనుక ఇచ్చిన తర్వాత ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని కనుక ఇస్తే ఇది మొత్తం కింద కారిపోద్ది. సో అప్పుడు మనం ఇచ్చింది కూడా వేస్ట్ అయిపోద్ది. ఒకవేళ మీరు నీళ్లు పొయ్యకుండా మట్టి డ్రైగా కనుక ఉంటే మట్టి మొత్తం పీల్చేసుకుంటుంది కదా, మనం ఇచ్చే లిక్విడ్ ఫర్టిలైజర్ని మట్టి పీల్చేసుకుంటుంది. కాబట్టి మీరు నీళ్లు పొయ్యనప్పుడు ఇస్తే చాలా మంచిదన్నమాట. సో ఇది ఇచ్చిన తర్వాత మీరు 6 hours దాకా నీళ్లు పోయొద్దు మొక్కకి. ఇంకొకటి ఏంటి అంటే ఈ మొక్కకి ఎండ బాగా కావాలండి. ఎంత ఎండలో ఉంటే మొక్క పువ్వులు అనేది అంత బాగా వస్తాయి అన్నమాట. వచ్చిన తర్వాత పువ్వులు కూడా కలర్ మారకుండా ఉండాలి అంటే మొక్కకి నీళ్లు పోసేటప్పుడు కొన్ని నీళ్లు ఆకుల పైన, పువ్వుల పైన, మొగ్గల పైన కూడా నీళ్ళని వేయండి. సో ఇలా గనక మీరు వేస్తే బాగా పువ్వు అనేది బాగా వస్తుంది, అలాగే హెల్తీగా కూడా వస్తుంది అన్నమాట. సో ఇక్కడ నాకు రోజు ఒక్కొక్క పువ్వు అయితే వస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇవన్నీ తీసి పాడేస్తున్నాను. నేను కొయ్యట్లేదండి, దేవుడికైనా పెడదామని అనుకుంటున్నాను, కానీ కొయ్యట్లేదు. ఉదయాన్నే అది పూయట్లేదు, కొంచెం లేట్ అవుతుంది ఆ పువ్వు పూయటానికి. 10-10:30 అలా వస్తుంది అనమాట ఆ పువ్వు. సో ఆ టైంకి మాకు పూజ కూడా అయిపోద్ది కాబట్టి నేను మొక్కకుంటే అందంగా ఉంటుందని చెప్పి వదిలేస్తున్నాను అనమాట. సో 1 day అయితే ఉంటుందండి, ఇది ఎక్కువ రోజులు ఏమి ఉండదు, కానీ ఒక్క రోజు అయితే ఉంటుంది అనమాట. కానీ కలర్ మాత్రం చాలా బాగా వచ్చిందండి, కానీ సైజ్ కూడా చాలా బాగా వచ్చింది. మొగ్గలు చూసారా, ఇక్కడ ప్రతి కొమ్మకి మొగ్గలు ఉన్నాయన్నమాట. సో నేనైతే ఇలా కేర్ చేసుకుంటున్నాను. మరి మీ దగ్గర కూడా ఎల్లో కలర్ మందార పువ్వు కానీ ఏ కలర్ మందార పువ్వులు మీ దగ్గర ఉన్నాయని చెప్పి కామెంట్ చేయండి మన ఛానల్ని చూసేవాళ్ళు అయితే. సో మందార మొక్కలకి బాగా పువ్వులు పూయాలి, మొక్క బాగా హెల్తీగా పెరగాలి అంటే మార్నింగ్ టు ఈవినింగ్ 2 times కొద్దిగా నీళ్లు పోసుకోండి. కొంచెం ఎండలో పెట్టండి. లేత మొక్క అయితే కనుక ఎండలో పెట్టకండి. కొంచెం చాలా గట్టిగా ఉంది మొక్క అనుకుంటే ఎండలో పెడితే చాలా మంచిది. ఎండకి పెడితే పువ్వులు కూడా బాగా వస్తాయి అన్నమాట. సో అందుకే మొక్కల్ని ఎండలో పెట్టాలి. ఇండోర్ ప్లాంట్స్ అయితే ఓకే, కానీ ఇవైతే ఎండకి పెడితేనే బాగా వస్తాయి అన్నమాట మొక్కలు. సో ఇవాళ వీడియో అయితే ఇదన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరి వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గార్డెన్ రిలేటెడ్గా చాలా వీడియోస్ అయితే మన ఛానల్లో ఉంటాయి, ఒక్కసారి మన ఛానల్ని విజిట్ చేసి చూడండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం.